విస్తరణకు సంబంధించి ఖరారు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక రేపు అంటే 3వ తారీఖున ఢిల్లీకి వెళ్ళబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటికే 2-3 రోజుల పర్యటన కూడా ముగించేసుకుని ఆయన తిరిగి తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. మరోసారి అంటే ఈ వారం 10 రోజులే రెండవ పర్యటనగా చూడాలి. సో రెండవ రోజు ఆయన రేపు అంటే 3వ తేదీన ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. ఢిల్లీలో మంత్రివర్గ విస్తరణపై, పిసిసి అధ్యక్షుడి నియామకంపై, డిప్యూటీ స్పీకర్ పై, చీఫ్ విప్లపై కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే అధిష్టానంలో ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ మల్లికార్జున ఖర్గేతో భేటీలో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఆ తర్వాత దీనికి సంబంధించి రేపో కొలిక్కి వచ్చే అవకాశం కనబడుతోంది. ఇక 6 బెర్తుల్లో 4ని ఖరారు చేసి 2 పెండింగ్ పెట్టే ఛాన్స్ కనబడుతోంది. దాంట్లో రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, శ్రీహరి ముదిరాజ్ పేర్లు ఫైనల్ అయ్యాయి. ఇక ముదిరాజులకి ఒకటి కన్ఫర్మ్ అన్నట్టుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు, దాంట్లో వాకిటి శ్రీహరికి అవకాశం కల్పించబోతున్నారు. ఇక నల్గొండ జిల్లా నుంచి మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డికి మరో ఛాన్స్ దక్కబోతోంది. నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డికి ఛాన్స్ దక్కబోతోంది. ఇక ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు, వివేకుల్లో ఎవరికో ఒకరికి అవకాశం కల్పించబోతున్నారు. ఇక రేపు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇక ప్రస్తుతానికి మంత్రివర్గ విస్తరణతో పాటుగా పిసిసి చీఫ్ విప్, ఉపసభాపతి ఎంపికపై కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే పార్టీ పగ్గాలని ఎవరికి ఇవ్వాలనే విషయంలో కూడా కొంత చర్చనీయాంశం అవుతోంది. దానికి సంబంధించి మదియాస్కి లేదా మహేష్ కుమార్ గౌడ్ పెద్ద ఎత్తున పేరు ప్రస్తావనకు వస్తోంది. ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. మదియాస్కి మాజీ ఎంపీ, ఆయన ఇటీవల ఎల్బీనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఇద్దరు పేరు కూడా చర్చకు వస్తోంది. పార్టీకి అత్యంత సన్నిహితులుగా, వినయులుగా, పార్టీకి అత్యంత లాయలిస్ట్గా వీరితే పేరుందారు. ఇద్దరి పేరు కూడా ప్రస్తావనకు వస్తోంది. ఇద్దరిలో ఎవరికో ఒకరికి అవకాశం దక్కే పరిస్థితి కనబడుతోంది. ఇక బాలు నాయక్, దొంతి మాధవరెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రామ్మోహన్ రెడ్డిలో ఇద్దరికి చీఫ్ విప్ లేదా ఉపసభాపతి పదవి దక్కే అవకాశం కనబడుతోంది. బాలు నాయక్, దొంతి మాధవరెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిలో ఎవరికో ఒకిద్దరికి చీఫ్ విప్ లేదా ఉపసభాపతి అవకాశం దక్కేటువంటి పరిస్థితి కనబడుతోంది. సో మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఇప్పటికే వారంతా కూడా భేటీ అయ్యారు అధిష్టానంతో కూడా. ఒకసారి విజువల్స్ చూడొచ్చు మీరు. ఆదిలాబాద్ నుంచి మంత్రులుగా ప్రేమ్ సాగర్ రావు లేదా ఎమ్మెల్యే వివేక్కి అవకాశం దక్కే పరిస్థితి కనబడుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఇక నెక్స్ట్ చూస్తే కనుక కొత్త పిసిసి అధ్యక్షుడి విషయంలో మదియాస్కి వర్సెస్ మహేష్ కుమార్ గౌడ్గా చర్చ కొనసాగుతుంది. మదియాస్కి గౌడ్ ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. మహేష్ కుమార్ గౌడ్ ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఆయన ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక నెక్స్ట్ జిల్లాల వారీగా చూస్తే కనుక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా సుదర్శన్ రెడ్డి, ఆయన పేరు దాదాపు కరెక్ట్ చెప్పాలి. ఇక మంత్రుల్లో కొత్త మంత్రుల విషయానికి వస్తే రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కూడా మంత్రివర్గం కోసం పోటీ పడుతున్నారు. ఆయన పేరు కూడా దాదాపుగా కరెక్ట్ చెప్పాలి. ఇక నిజామాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఆ నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డికి అవకాశం కల్పించే విధంగా ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది. ఇక ముదిరాజుల్లో నుంచి ఎవరికో ఒకరికి అవకాశం కల్పిస్తామని చెప్పి నేరుగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీలో భాగంగా వాకిటి శ్రీహరికి అవకాశం కల్పించే విధంగా ప్రస్తుతం పరిస్థితి కనబడుతోంది. ఎస్, మనతో పాటు జాయిన్ అవుతున్నారు మధు మరింత సమాచారం కోసం. ఎస్ మధు, సో ఎప్పుడు దీనికి సంబంధించి కొలిక్కి వచ్చే అవకాశం కనబడుతోంది? సామాజిక సమతుల్యత అనే ఒక పేరుతోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఎటువంటి సామాజిక సమతుల్యత పాటించే అవకాశం కనబడుతోంది? ఎవరెవరికి ఇందులో చోటు కల్పించబోతున్నారు? కేబినెట్ విస్తరణలో భాగంగా 4కి అవకాశం కల్పించాలనేటువంటిది ఏఐసీసీ నేతలు భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దానికి ప్రధాన కారణం కొద్దిమంది ఇతర పార్టీలో ఉన్నటువంటి నాయకులు, ఇతర పార్టీ బీఫామ్ పైన గెలిచినటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ఆసక్తి చూపించడం దీనికి ప్రధాన కారణం. 2 పెండింగ్లో ఉంచి 4ని క్యాబినెట్లోకి తీసుకోవాలనేటువంటిది. ఇప్పుడు 6ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ 6లో 4 బెర్తులు కన్ఫామ్ చేయనున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ 4లో ఒకసారి ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేర్లు, సెక్రటరియట్ వేదికగా దీనికి సంబంధించినటువంటి వినిపిస్తున్న పేర్లు రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, శ్రీహరి ముదిరాజ్, తర్వాత నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి మరొకరికి అవకాశం దక్కుతుంది అనేటువంటిది వచ్చే క్యాబినెట్లో. నెక్స్ట్ మళ్ళీ క్యాబినెట్ విస్తరణ కనుక చేస్తే 2 పెండింగ్ పెట్టి హైదరాబాద్ నుంచి ఒక 2 లేదంటే హైదరాబాద్ నుంచి 1, రంగారెడ్డి జిల్లా నుంచి ఒకరికి అవకాశం కల్పించేటువంటి అంశం పైన ఏఐసీసీ దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం ఏఐసీసీ నేతల స్థాయిలో భారీగా చర్చ కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి రేపు రేవంత్ రెడ్డి ఢిల్లీ
రేపు ఢిల్లీకి వెళ్ళనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కీలకమైనటువంటి సమావేశం తర్వాత అటు పీసీసీతో పాటు ఇటు రాష్ట్ర క్యాబినెట్కి సంబంధించినటువంటి అంశంపైన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీంట్లో ఇప్పటికే క్యాబినెట్ బెర్త్ కోసం చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. జిల్లాల వారీగా కావచ్చు, సామాజిక వర్గాల వారీగా కావచ్చు. ఈసారి క్యాబినెట్లో ఖచ్చితంగా బీసీలకు పెద్దపీట వేస్తూనే అలాగే మైనారిటీకి కూడా ఒక అవకాశం ఇవ్వాలి, ఒక బెర్త్ ఖరారు చేయాలి అనేటువంటి దానిపైన దృష్టి పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. కేవలం క్యాబినెట్ సంబంధించినటువంటి విస్తరణనే కాదు, ఈ విస్తరణలో భాగంగా ఉన్నటువంటి క్యాబినెట్ బెర్తులు ఎవరైతే ప్రస్తుతం క్యాబినెట్ ర్యాంక్స్ ఉన్నాయో అవి చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సంబంధించి శాఖలన్నీ కూడా ఇతర శాఖలు కొన్ని కేటాయించేటువంటి అవకాశం ఉంది. ఉన్నటువంటి వారికి వేరే శాఖలు కేటాయించే అవకాశం ఉంది. కొత్తగా జాయిన్ అయ్యేటువంటి వారికి ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి వారి శాఖలు వారికి కేటాయించేటువంటి సిచ్యువేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో మంత్రుల శాఖలు కూడా మారనున్నాయి అనేటువంటిది మా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికీ విప్లకి సంబంధించినటువంటి విషయంలో మరికొద్ది మందిని దీంట్లో చేర్చడానికి సిద్ధమవుతా ఉంది. పరిగి రామ్మోహన్ రెడ్డి, అలాగే బాలునాయక్, దొంతి మాధవరెడ్డి, మల్లెడ్డి రంగారెడ్డిలకు విప్ హోదా కల్పించేటువంటి అవకాశం పైన ప్రస్తుతం వీళ్ళు దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. అలాగే 4వ తేదీ రోజున క్యాబినెట్ విస్తరణ చేయాలని దాదాపు కన్ఫర్మ్ అయింది. ఇప్పటికే గవర్నర్ని కలిశారు, రాధాకృష్ణని కలిసి దీనికి సంబంధించిన సమాచారం ఇచ్చారు. క్యాబినెట్ నుంచి ఎవరైతే మంత్రివర్గంలోకి తీసుకునేటువంటి అవకాశం ఉందో ఆ లిస్టు వెళ్ళగానే దానికి సంబంధించిన ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తారు. పూర్తి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్కి సంబంధించినటువంటి మరొక మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందనేటువంటిది చర్చ విస్తృతంగా జరుగుతూ ఉంది. రాజకీయ పార్టీలో భాగంగా అటు అఖిలేష్ యాదవ్ ద్వారా ఆయన ఇటు రాహుల్ గాంధీతో చెప్పించుకొని కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అందులో భాగంగానే 2 క్యాబినెట్ బెర్తులు పెండింగ్లో పెట్టాలి అనేటువంటిది నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు తీసుకోబోయేటువంటి క్యాబినెట్లో ఒక బీసీకి అవకాశం కల్పించాలి. తదుపరి ఒకవేళ కనుక 2 పెండింగ్ పెట్టి 2 మరొకసారి ఫుల్ఫిల్ చేయాలనుకున్నప్పుడు క్యాబినెట్ని అప్పుడు ఒక బీసీకి అవకాశం కల్పించాలనేటువంటిది నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. మనోజ్. ఎస్ మధు, అంటే సామాజిక సమతుల్యత పేరిట మంత్రివర్గ విస్తరణ ఉండబోతోంది. చాలామంది హామీలు కూడా ఇచ్చడం జరిగింది. సో ముఖ్యంగా బీసీలకు పెద్దపీట అనే అంశం తెరలేస్తున్న నేపథ్యంలో ఇక్కడ మనం చూస్తే కనుక లిస్టులో బీసీలకి కేవలం వాకిటి శ్రీహరికి మాత్రమే పెద్ద ఎత్తున అక్కడ అవకాశం కల్పించే విధంగా కనబడుతోంది. సో మరొక విషయాన్న ఎస్టీలను కూడా తీసుకుంటాం అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో బీసీ ఎస్టీలు ఎస్సీలకు సంబంధించిన విషయాల్లో ఎవరికి అవకాశం దక్కబోతోంది, మైనార్టీల సంగతి ఏంటి? ఎగ్జాక్ట్లీ ఒక పత్రికా అధిపతికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. ఎప్పుడైతే నిన్న గవర్నర్ని కలిశారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. పలు బిల్లులతో పాటు క్యాబినెట్కి సంబంధించిన విస్తరణతో పాటు పెండింగ్లో ఉన్నటువంటి 2 గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ, ఒకటి కోదండరాం, మరొకటి సంబంధించినటువంటి ఆయన సియాసత్ పత్రికా ఎడిటర్కి సంబంధించినటువంటి 2 పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందిగా, ఆమోదించాల్సిందిగా కూడా గవర్నర్తో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చర్చించారు. సో ఆ అంశం పైన క్లారిటీ వస్తే మాత్రం ఈ ఫస్ట్ జరగబోయేటువంటి ఈ క్యాబినెట్లో ఆయనకు అవకాశం కల్పించడానికి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లేస్తే కాస్త పెండింగ్ అయ్యేటువంటి అవకాశం ఉందంటే మాత్రం ఇందాక మాట్లాడినట్టు 2 క్యాబినెట్ బెర్తులను ఖాళీగా ఉంచి వాటిని తదుపరికి సంబంధించినటువంటి గవర్నర్ నిర్ణయం తర్వాత అటు మైనారిటీని మరొక బీసీని క్యాబినెట్లోకి తీసుకోవాలనేటువంటి ఆలోచన ప్రస్తుతం ప్రభుత్వం చేస్తూ ఉంది. హైదరాబాద్ నుంచి 2 క్యాబినెట్ బెర్తులకు అవకాశం కల్పించే పరిస్థితి ఉంది, ఒకటి బీసీ ఒకటి మైనారిటీ. కాబట్టి అందులో భాగంగానే వీటి పెడతా ఉన్నారు. ఇక బీసీలకు పెద్దపీట వేయాలనేటువంటి డిమాండ్ పెరుగుతూ ఉంది. ఎక్కువ శాతం తెలంగాణలో బీసీలంతా ఈసారి కాంగ్రెస్కు అనుకూలంగా ఓటేసారనేటువంటి చర్చ కాంగ్రెస్ పార్టీలో ఉంది. కాబట్టి ఇప్పటికీ పొన్నం ప్రభాకర్, ఒకటి కొండా సురేఖ, మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఆమె ఇద్దరు క్యాబినెట్లో ఉన్నారు. సో తదుపరి యాదవ సామాజిక వర్గానికి క్యాబినెట్ ఇచ్చేటువంటి అవకాశం పైన ఏఐసీసీ అధిష్టానం దృష్టి పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. రాహుల్ అఖిలేష్ యాదవ్తో ఒక నేత చెప్పించుకున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఇంకా క్లారిటీ రావాలి పూర్తి స్థాయిలో. కానీ ఇటు ఒక మైనారిటీకి, ఒక బీసీకి హైదరాబాద్ నుంచి, మా మక్తల్ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి వాకిటి శ్రీహరికి ముదిరాజ్ కోటాలో ఆయనకు ఒకటి కన్ఫర్మ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో త్వరలోనే క్యాబినెట్ విస్తరణ ఉంటుంది. దీనికి సంబంధించి రేపు రేవంత్ రెడ్డి 3 తారీఖు ఢిల్లీ వెళ్తా ఉన్నారు. ఢిల్లీ వెళ్ళి అదే రోజు సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. చేరుకున్న వెంటనే 4వ తారీఖు రోజు ఉదయం పూట ఆయన క్యాబినెట్ విస్తరణకు సమయం చూసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. 5వ తారీఖు ఆషాఢం ప్రారంభం
కాకముందే ఆషాఢం లోపలనే దీనికి సంబంధించినటువంటి కేబినెట్ విస్తరణకి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్టుగా అయితే ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి వార్తలు చక్కర్లు కొడతా ఉన్నాయి. సెక్రటరియట్ వేదికకు కూడా చాలామంది ఆశావాహులు ఆ కేబినెట్ బెర్త్ ఆశిస్తున్నప్పటికీ ఈసారి ఆచితూచి నిర్ణయం తీసుకోవాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి పదవులు అటు ఉంచితే కనుక పార్టీ పగ్గాలు కూడా, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో రానున్న రోజుల్లో పార్టీని కొంత పటిష్టం చేయాల్సిన అవసరం కూడా ఉంది, ఎందుకంటే ఈరోజు అధికారంలో ఉన్నారు కాబట్టి. సో పిసిసి అధ్యక్షుడి విషయంలో ఎటువంటి ఉత్కంఠ కొనసాగుతుంది? మదియాస్కి మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. కానీ మదియాస్కి గతంలో ఎంపీగా పనిచేశారు, రాహుల్ గాంధీ గత సన్నిహితుడిగా కూడా పేరున్న విషయంలో. సో ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి, ఏ రకంగా ఉన్నాయి? రేవంత్ రెడ్డి ప్రస్తుతానికైతే మహేష్ కుమార్ గౌడ్ పేరు ప్రపోజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సో ఏదేమైనా కూడా పిసిసి అధ్యక్షుడి పదవి కూడా చాలా కీలకమని చెప్పాలి కాంగ్రెస్ పార్టీ విషయంలో. సో ఎవరికి దక్కే అవకాశం కనబడుతుంది, వాటి గురించి చర్చ ఏంటి? రేపు ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఏఐసిసి నేతలతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది ముఖ్యమంత్రి. ఇప్పటికే కొద్దిమంది మంత్రులు ఢిల్లీలో ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలోనే ఆయన మకాం వేశారు. ఈరోజు సాయంత్రానికి బట్టి విక్రమార్క ఢిల్లీ చేరుకుంటారు. రేపు ఉదయం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకునేటువంటి దానికి ఏర్పాట్లు జరిగిపోయాయి దీనికి సంబంధించి. ఎందుకంటే ఈరోజు సాయంత్రం వరకు కొంచెం బిజీ షెడ్యూల్లో రేవంత్ రెడ్డి ఉన్నారు. రేపు ఉదయాన్నే ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకుంటారు. ఈరోజు సాయంత్రం మాత్రం డిప్యూటీ చేరుకుంటున్నారు. కాబట్టి ఏఐసిసి నేతలతో చర్చలు ఉంటాయి రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు. సో దాని తర్వాత పిసిసి చీఫ్ ప్రకటన ఉంటుంది అనేటువంటిది తెలుస్తూ ఉంది. పిసిసి పదవి కోసం చాలామంది నేతలు, దాదాపు 10 మంది నేతలు పోటీ పడుతున్నప్పటికీ కూడా ఇటు రెడ్డి సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రికి అవకాశం కల్పించారు. ఎక్కువలో మంత్రివర్గంలో కూడా రెడ్డిలకు పెద్దపీట వేశారు. కాబట్టి ఖచ్చితంగా బీసీలకు ఈసారి పిసిసి పదవి ఇవ్వాలనేటువంటిది ఏఐసిసి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ నిజామాబాద్ నుంచి, లేదు అంటే గతంలోనే నిజామాబాద్ నుంచి 2 సార్లు ఎంపీగా పనిచేసినటువంటి ప్రస్తుతం ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మధు యాష్కి గౌడ్కి అవకాశం దక్కే అవకాశం ఉంది. ఆయనకు ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉంది. మహేష్ కుమార్ గౌడ్కి బాహాటంగానే రేవంత్ రెడ్డి మద్దతు తెలిపారు. ఆయన పేరునే ప్రతిపాదించి ఏఐసిసి నేతలకు తెలియజేసినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం ఇప్పటికే 8 మంది పేర్లతో కూడినటువంటి క్యాబినెట్ లిస్ట్ ఇచ్చారు. ఇటు పిసిసికి సంబంధించి ఎవరైతే బాగుంటుంది, పార్టీ ఇటు ప్రభుత్వం సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలంటే సంక్షేమ పథకాలను అమలు చేయాలి, పార్టీ మరోసారి వచ్చేటువంటి ఎన్నికల వరకు ఇంకా మరింత బలోపేతం కావాలి అనుకుంటే ఎలా ఉండాలనేటువంటి దిశగా రేవంత్ రెడ్డి సూచన మేరకు ఆయన పేరిచ్చారు. మహేష్ కుమార్ గౌడ్కి ఆయన మద్దతు తెలుపుతున్నట్టుగా, బాహటంగానే మద్దతు తెలుపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు మధు యాష్కి గౌడ్ కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సోనియాను కలిశారు, మల్లికార్జున ఖర్గేని కలిశారు, కేసీ వేణుగోపాల్ని కలిశారు, సోనియాను కూడా కలిశారు, రాహుల్ని కలిశారు. ఆయన ఒక క్లారిటీగా ఉన్నారు, నాకే వస్తుంది, గతంలో రాహుల్తో ఉన్నటువంటి సాన్నిహిత్యం కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి విధానం కావచ్చు, నాకు వస్తుందనేటువంటి ఒక అభిప్రాయంతో ఆయన ఉన్నారు. ఇటు మహేష్ కుమార్ గౌడ్ కూడా అంతే ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చూడాలి పిసిసి ఎవరికి వస్తుంది అనేటువంటిది. రేపు మధ్యాహ్నం తర్వాత పిసిసి ఎవరు అనేటువంటిది అధికారికంగా తేలిపోయేటువంటి అంశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఏఐసిసి అధినేతలు, ఏఐసిసి అధినాయకత్వం టిక్కు పెట్టేటువంటి నాయకులు ఎవరా అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం భారీగా చర్చ కొనసాగుతూ ఉంది. రేపు క్యాబినెట్ సంబంధించినటువంటి అంశం, తర్వాత పిసిసి సంబంధించినటువంటి నేత పేరు రేపు మధ్యాహ్నం తర్వాత ఖరారయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్ మధు, ఇక ఏదేమైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరొక మంత్రివర్గంలోకి 6గురిని తీసుకోబోతున్నారు. 6గురికి ప్రస్తుతానికైతే స్పేస్ ఉంది. ఓవరాల్గా 18 మంది ఉండాల్సి ఉంది. ప్రస్తుతానికైతే 12 మందితో మంత్రివర్గం నడుస్తోంది. సో ఈ నేపథ్యంలో మరొక 6గురికి చోటు ఇవ్వబోతున్నారు. అయితే ప్రస్తుతానికైతే 4గురికి ఇందులో అవకాశం కల్పించే విధంగా తెలుస్తోంది. సో దాంట్లో ముదిరాజులకు సంబంధించి డెఫినెట్గా ఒక స్థానం కల్పిస్తామన్నారు. కాబట్టి వాకిటి శ్రీహరి ముదిరాజ్ దాదాపుగా కన్ఫర్మ్ అని చెప్పాలి. ఇక నిజామాబాద్ నుంచి ఎవరు కూడా ప్రాతినిధ్యం వహించిన యొక్క ప్రాతినిధ్యం మంత్రివర్గం లేదు. కాబట్టి సుదర్శన్ రెడ్డి చాలా సీనియర్ మోస్ట్ లీడర్, గతంలో మంత్రిగా కూడా పనిచేస్తారు, ఆయనకు అవకాశం కల్పించబోతున్నారు. ఇక నల్గొండ నుంచి ప్రస్తుతానికి 2 మంత్రులు ఉన్నారు, మరొకరికి అది రాజగోపాల్ రెడ్డికి అవకాశం కల్పించబోతున్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లా నుంచి చూస్తే కనుక ప్రస్తుతం మీరు చూస్తున్నారు ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల ఎమ్మెల్యేగా ఉన్నారు, వివేక్ చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆదిలాబాద్ నుంచి వీరిద్దరిలో ఎవరో ఒకరికి అవకాశం కల్పించబోతోంది. ఇక ఓవరాల్గా 4గురికి అవకాశం కల్పించబోతున్నారు. ఇక మరోవైపు పిసిసి అధ్యక్ష పదవి విషయానికి వస్తే కనుక మదియాస్కి లేదా మహేష్ కుమార్ గౌడ్లో ఇద్దరికి ఒకరికి అవకాశం కల్పించబోతున్నారు. అయితే రేపు ఢిల్లీ వెళ్ళబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేపు వెళ్ళిన తర్వాత ఆయన రేపు సాయంత్రానికల్లా ఒక కొలికి వచ్చే అవకాశం కనబడుతోంది. తిరిగి ఎల్లుండి కల్లా పూర్తిస్థాయి ప్రకటన వెలువడబోతోంది. తిరిగి 5వ తేదీన మంత్రివర్గం యొక్క ప్రమాణ స్వీకారం కూడా పూర్తయ్యేలోగా, అంటే ఆషాఢం అంటే కొంత జాతక రీత్యాలు లేదా ఇతర అంశాలు మనం చూసినా కూడా కొంత ఆషాఢంలో పనులు మొదలు పెట్టొద్దు, లేదంటే వాటిని ఏం చేయొద్దు అనే ఒక కొంత లిమిటేషన్ కూడా ఉంటుంది. కొంత ఆచారాలు పద్ధతులు పాటించే వారికి ఒక అనుమైనటువంటి సమయం కూడా కాదు. ఈ నేపథ్యంలోనే ఆషాఢం కంటే ముందే
అంటే 5వ తేదీనే ప్రమాణ స్వీకారం పూర్తయ్యేలాగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుంది. చూద్దాం మరి ఎవరెవరికి వరించబోతోంది, సామాజిక సమతుల్యత ఎంత మేరకు పాటించబోతుందని మాత్రం కొంత ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి. మరోవైపు చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ పదవుల విషయంలో కూడా రేపు కొలిక్కి వచ్చే అవకాశం కనబడుతోంది. రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ కేబినెట్ విస్తరణకు సంబంధించి ముందడుగు పడింది. ఈ నెల 4వ తేదీన కేబినెట్ విస్తరణకు సంబంధించి ఖరారు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక రేపు అంటే 3వ తారీఖున ఢిల్లీకి వెళ్ళబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటికే 2-3 రోజుల పర్యటన కూడా ముగించేసుకుని ఆయన తిరిగి తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. మరోసారి అంటే ఈ వారం 10 రోజులే రెండవ పర్యటనగా చూడాలి. సో రెండవ రోజు ఆయన రేపు అంటే 3వ తేదీన ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. ఢిల్లీలో మంత్రివర్గ విస్తరణపై, పిసిసి అధ్యక్షుడి నియామకంపై, డిప్యూటీ స్పీకర్ పై, చీఫ్ విప్లపై కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే అధిష్టానంలో ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ మల్లికార్జున ఖర్గేతో భేటీలో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఆ తర్వాత దీనికి సంబంధించి రేపో కొలిక్కి వచ్చే అవకాశం కనబడుతోంది. ఇక 6 బెర్తుల్లో 4ని ఖరారు చేసి 2 పెండింగ్ పెట్టే ఛాన్స్ కనబడుతోంది. దాంట్లో రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, శ్రీహరి ముదిరాజ్ పేర్లు ఫైనల్ అయ్యాయి. ఇక ముదిరాజులకి ఒకటి కన్ఫర్మ్ అన్నట్టుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు, దాంట్లో వాకిటి శ్రీహరికి అవకాశం కల్పించబోతున్నారు. ఇక నల్గొండ జిల్లా నుంచి మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డికి మరో ఛాన్స్ దక్కబోతోంది. నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డికి ఛాన్స్ దక్కబోతోంది. ఇక ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు, వివేకుల్లో ఎవరికో ఒకరికి అవకాశం కల్పించబోతున్నారు. ఇక రేపు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇక ప్రస్తుతానికి మంత్రివర్గ విస్తరణతో పాటుగా పిసిసి చీఫ్ విప్, ఉపసభాపతి ఎంపికపై కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే పార్టీ పగ్గాలని ఎవరికి ఇవ్వాలనే విషయంలో కూడా కొంత చర్చనీయాంశం అవుతోంది. దానికి సంబంధించి మదియాస్కి లేదా మహేష్ కుమార్ గౌడ్ పెద్ద ఎత్తున పేరు ప్రస్తావనకు వస్తోంది. ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. మదియాస్కి మాజీ ఎంపీ, ఆయన ఇటీవల ఎల్బీనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఇద్దరు పేరు కూడా చర్చకు వస్తోంది. పార్టీకి అత్యంత సన్నిహితులుగా, వినయులుగా, పార్టీకి అత్యంత లాయలిస్ట్గా వీరితే పేరుందారు. ఇద్దరి పేరు కూడా ప్రస్తావనకు వస్తోంది. ఇద్దరిలో ఎవరికో ఒకరికి అవకాశం దక్కే పరిస్థితి కనబడుతోంది. ఇక బాలు నాయక్, దొంతి మాధవరెడ్డి, మల్రెడ్డి రంగని. ఇక రేపు అంటే 3వ తారీఖున ఢిల్లీకి వెళ్ళబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటికే 2-3 రోజుల పర్యటన కూడా ముగించేసుకుని ఆయన తిరిగి తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. మరోసారి అంటే ఈ వారం 10 రోజులే రెండవ పర్యటనగా చూడాలి. సో రెండవ రోజు ఆయన రేపు అంటే 3వ తేదీన ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. ఢిల్లీలో మంత్రివర్గ విస్తరణపై, పిసిసి అధ్యక్షుడి నియామకంపై, డిప్యూటీ స్పీకర్ పై, చీఫ్ విప్లపై కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే అధిష్టానంలో ఉన్నటువంటి కేసీ